కర్ణాటక సర్కార్లో విభేదాలు. విశ్వ ఒక్కళిగా మహాసంస్థాన మఠాధిపతి కుమార చంద్రశేఖరానంద స్వామి గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డైరెక్ట్గా అక్కడ ఏంటంటే మఠాధిపతులే కీ రోల్ పోషిస్తుంటారు, ఏకంగా ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేశారు. కెంపగౌడ జయంతి కార్యక్రమంలో స్వామీజీ సిద్ధుతో పాటు ఒక్కళిగా నేత అయిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, మన డీకే ఇంకా సీఎం కాలేదు, అందుకే సీఎంగా అనుభవం గడించిన సిద్ధరామయ్య దిగిపోయి డీకేకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా, మీరు అనుకుంటే అయిపోతుంది అన్నారు. సిద్ధు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశానుసారం నడుస్తుంది, స్వామీజీ ఏదో చెప్తారో ఆయనకి ఇవేమీ తెలియదు అని చెప్పుకొచ్చారు. స్వామీజీ తనపై ఇష్టంతో అలా అన్నారని, అవి సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు కాదని డీకే అన్నారు. జనం అభిమానం కొద్దీ మాట్లాడతారు కానీ మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. స్వామీజీ చెప్పారని ఎవరైనా సీఎం పదవి వదులుకుంటారని సహకార మంత్రి కేఎన్ రాజన్న ప్రశ్నించారు. నాకు కూడా స్వామీజీ హోదా కావాలంటే ఆయన ఒప్పుకుని త్యాగం చేస్తారంటూ ప్రశ్నల వర్షము కురిపించారు. అక్కడ మఠాధిపతులే నిర్దేశిస్తుంటారు రాజకీయాలకు సంబంధించి. ఇప్పుడు వాళ్ళు చివరికి ఈ స్టేజ్కి వచ్చిందనమాట.